తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నర్సింగ్ నియామక ఉద్యోగాలలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒకే గ్రామానికి చెందిన 9 మంది విద్యార్థులు తుర్కపల్లి తండాకి చెందిన వారు ఎంపీగా కాగా వారిని అభినందించి శాలువ పూలమాలలతో సన్మానించిన టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ వారితో రషీద్ షబ్ నారాయణఖేడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్ సబ్ ఎస్టీ సెల్ అధ్యక్షులు నెహ్రూ నాయక్ సుమన్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 9 మంది టాప్ నర్స్ ఆఫీసర్ గా సెలెక్ట్ కావడం ఒక చరిత్ర సృష్టించారు మీరు. అది మా మిత్రుడు నెహ్రూ నాయక్ గారు ఎస్టీసీఎల్ అధ్యక్షుడు ఇప్పుడే గంట ముందు ఫోన్ చేసి సార్ 9 మంది మీరు వచ్చి కొంచెం అందరూ కలిసి సన్మానం చేసి బాగుంటే చాలా సంతోషం అనిపించింది. నేను యాక్చువల్గా నాకు హైదరాబాద్ కానీ ఇంత 9 మంది మన పిల్లలు సెలెక్ట్ అయ్యారంటే చాలా సంతోషం, ఒక రికార్డ్ ఇది. మరి నాతో వచ్చిన మిత్రుడు రషీద్ గారు, గౌరవనీయులు మన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు తాహిర్ గారు, తాండా పెద్దలు అందరూ, చాలా మంది మా పెద్దలంతా సీనియర్ నాయకులు అందరికి పేరు పేరున మరి సోదరుమన్నారా మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ రామ్. ఎందుకంటే ఈరోజు 9 మంది సెలెక్ట్ అవడం అంటే చిన్న విషయం కాదు. మా దుర్గాపల్లి తాండా 13 మంది రాస్తే 9 మంది అంటే మన పిల్లల్లో ఆ శక్తి ఉంది, ఆ కష్టం ఉంది, మరి ఆ తెలివి ఉంది. ఎక్కడే మీరు ఎదుగుతావాలి. ఇప్పుడు ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీరు అందరి మద్దతుతో. మన నారాయణఖేడ్లోనే కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు 5 సంవత్సరాల పాలన వస్తున్నది. ఇప్పుడు 50 రోజులే అయింది మనకు. మరి 50 రోజుల పాలనలో మన రేవంత్ రెడ్డి గారు మీరు రోజు పేపర్ ద్వారా టీవీలో చూస్తున్నారు. ఈ ఒక్క సంవత్సరంలో 2,10,000 ఉద్యోగాలు ఇచ్చేది ఉంది మనం. ఒక్క సంవత్సరంలో నెక్స్ట్ మంత్ 2,10,000 ఉద్యోగాలు టీచర్లే కానీ ఇదే కానీ గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ఎన్ని పోస్టులు అన్ని భర్తీ చేసేది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అపాయింట్మెంట్ అయింది. ఫాస్ట్గా చేస్తా ఉన్నారు. అంటే ఒక శుద్ధితో ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వము చాలా మంది చదువుకున్న నిరుద్యోగ యువకుల కోసం బాబు కేసీఆర్ అందరికీ చేయి చూపెట్టాడు. తెలంగాణ అన్నాడు, అన్నాడు వాళ్ళ కుటుంబం మొత్తం అంతా రాష్ట్రం కదా లూట్ చేసేసి రోజంతా మనకు 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి బంగారు తెలంగాణ ఆ ఇంటికి బంగారం అయింది. కానీ మిగుతున్నంత దాంట్లో ఒక ఇల్లు లేదు, ఒక నౌకర్యం లేదు. మన గవర్నమెంట్ రాగానే మన పిల్లలకు వచ్చినాయి. ఇంకా చాలా మంది పిల్లలు ఇంకా మంచి మంచి ఉద్యోగాలు మీకు వస్తాయి. మీరంతా కష్టపడండి, పరీక్షలు రాయండి, అప్లై చేయండి. ఎందుకంటే ఇప్పుడు కష్టపడే టైంలో ఒక్క సంవత్సరం మీరు ఎంతమంది మా క్వాలిఫైడ్ పిల్లలు ఉన్నారో మీరు అందరు కూడా యువకులే కానీ అమ్మాయిలు కూడా తక్కువ మంది ఇప్పుడు చూడుతా. రియల్లీ మీ అమ్మాయిలకు కూడా అప్రిషియేట్ చేస్తాం. మీరేం మగవాళ్ళకి ఏం తక్కువ లేరు, మేము కూడా వాళ్ళకి మేము కూడా ఈక్వల్. రియల్లీ ఉండాలని కష్టపడాలా. రేపు మీరు అమ్మాయిలు కష్టపడితేనే మన తాండలు ముందు పోతే దేశం ముందు పోతుంది. మరి అందుకే భాగంగా ఈరోజు చాలా సంతోషం అనిపించింది. మా నెహ్రూ నాయక్ చెప్పిండు 9 మంది టాప్ నర్స్ ఆఫీసర్స్ సెలెక్ట్ అంటే ఇది రికార్డు ఉంది మన ఏరియాలో. ఇది మన జిల్లాలో రికార్డు ఉన్నది అనుకుంటున్నా. జిల్లాలోనే మన తుర్కాపల్లి తాండా రికార్డు ఉన్నది. రియల్లీ నేను మీకు అంతా గర్విస్తున్నా. ఇది ఇంత పిల్లలు ఈ సెలెక్ట్ కావడము మా తాండా తుర్కాపల్లి తాండాలో మన వాళ్ళు మీకు ఇదే విధంగా మీరు కష్టపడండి. ఇప్పుడు ఇంకా వచ్చే సంవత్సరం మనకు 2 లక్షల పైన ఉద్యోగాలు వస్తుంది. మనం మీరంతా ఇప్పుడు పీజీ చేస్తున్నారు, చాలా మంది ఇంకా చదువుతా ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అన్నిటి మీరు కష్టపడితే మీకు తప్పకుండా అవకాశాలు వస్తాయి. తర్వాత మళ్ళీ ఏమైనా ఉంటే చూద్దాం. మన సంవత్సరం తర్వాత మీరు మన ప్రభుత్వం అన్ని దర్వాజాలు ఖుల్లా చేసింది. ఇప్పుడు ఖుల్లా
ఇంకా ధర్మం ఎంతమంది వచ్చి కష్టపడి అట్లా ప్రతి మన తాండలో అందరికి ఉద్యోగాలు చదువుకున్న పిల్లలందరూ వచ్చి మనం ప్రయత్నం చేస్తాం. చాలా సంతోషం మనకు ఈరోజు మీరందరూ కూడా ఓ తాండలో ఇంతమంది సెలెక్ట్ కావడం మాకు అందరికి గర్వకారణం. ఇదే విధంగా మీరు విజయం కష్టపడి మీ విజయంతో ముందుకెళ్ళి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు తీసుకున్నాం. మన నీ పేరేం బాబు? చైతన్య. చైతన్య అటామిక్ ఎనర్జీ బాగా వెళ్ళి పనిచేస్తుండవు. ఆయన కానీ బాబు వాళ్ళ భార్యతో మళ్ళీ ఇంట్లో కూడా వచ్చింది డబుల్. అటామిక్ ఎనర్జీ అంటే చిన్నది కాదు, అది న్యూక్లియర్ ఎనర్జీ మొత్తం బాంబే ఇంటర్నెట్ టాప్. అది ఆడ ఏం జాబ్ ఉన్నది? మిస్సెస్ వచ్చింది. చలో ఇక్కడనే మీ ఇష్టం, ఇక మీ ఇద్దరు కలిసి జాబ్ చేస్తేనే బాగుంటుంది. ఒకటి ఉంటుంది.